అమ్మాయిలంతా మంచోళ్ళు, అబ్బాయిలంతా ఎదవలు అని డిసైడ్ అయిపోయి తీసినట్టుంటది. అమ్మాయిలకి పీరియడ్స్ వస్తున్నాయంటే అది సృష్టి, అది నేచర్. అమ్మాయిలకి పీరియడ్స్ వస్తున్నాయంటే అబ్బాయిలకి ఫైల్స్ వస్తున్నాయి ఇక్కడ. పురుష జాతి మీద పగబట్టి తీసేట్రా సినిమా అని అనిపిస్తుంది చూసేటప్పుడు. మగజాతి మీద కసితో మగజాతికి బుద్ధి చెప్పగల ఒక దివ్య ఔషధాన్ని తయారు చేశాను. చంబలకడి పంబ. ఒక ఐడియాలజీని బాగా ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్నాడు రాహుల్ రవీంద్రన్. కానీ ఆ ఐడియాలజీ కంప్లీట్ గా వన్ సైడెడ్ అయిపోయింది. ఈ ఓవర్ కంట్రోల్ అనేది వీళ్ళ లవ్ స్టోరీ బిగినింగ్ లోనే హీరోయిన్ ఆ లీనియన్స్ ఇస్తుంది హీరోకి, మళ్ళీ అదే ప్రాబ్లం అని ఫీల్ అవుతుంది. పిచ్చండి ఇది. ఇక్కడ పాయింట్ ఏంటంటే 4 గోడల మధ్య జరిగింది, అది నీ మీద పెట్టుకున్న నమ్మకం, కానీ నువ్వు దాన్ని అందరితో చెప్తున్నావు బయట అని అన్న హీరోయిన్ సినిమా బిగినింగ్ లో హీరో హీరోయిన్ కిస్ చేసుకుంటే ఆ విషయం హీరో కాలేజీ మొత్తం చెప్తాడు. హీరోయిన్ని దారిలో పోయే ప్రతివాడు ఆ కిస్ గురించి అడుగుతుంటాడు. నేను లిటరల్లీ ఇక్కడ హీరోయిన్ కోపం వస్తుంది, బాధపడుతుంది అనుకున్నా, కానీ హీరోయిన్ అక్కడ సిగ్గుపడుతుంది, థ్రిల్ ఫీల్ అవుతుంది, ఎగ్జైట్ అవుతుంది. మరి అప్పుడేమైపోయింది నీ మెచ్యూరిటీ? మరి అప్పుడేమైపోయింది నీ నమ్మకం? నువ్వు అంత మెచ్యూర్ ఉమెన్ అయితే నువ్వు అప్పుడే క్వశ్చన్ చేయాలి కదా. పెళ్లి మ్యాటర్ మాట్లాడగానే డైరెక్ట్ గా వచ్చి బ్రేకప్ చెప్పేస్తే అది ఒక అమ్మాయి అబ్బాయికి చెప్పినా, అబ్బాయి అమ్మాయికి చెప్పినా ఆటోమేటిక్ గా ఇన్ని రోజులు మనల్ని టైం పాస్ కోసం వాడుకున్నారా అన్న ఫీల్ అయితే వస్తుంది ఎవరికైనా.